నమస్కారం రాహుల్ గారు. రాహుల్ గారు, సాధారణంగా మనం ఇంట్లో కావచ్చు, సాంప్రదాయంగా కావచ్చు, ఊళ్ళో కావచ్చు, ఎక్కడైనా సరే మనం వాడుకునే పసుపు ఏంటి అంటే పసుపు రంగులో ఉండే పసుపు మాత్రమే. కానీ నేను విన్నది ఏంటి అంటే నల్ల పసుపు అనేది ఉంటది అని. దాంతో రకరకాల యూజెస్ ఉంటాయి అండ్ నష్టాలు కూడా ఉంటాయని విన్నాను. లాభ నష్టాలు అని. అసలు నల్ల పసుపు ఎక్కడ దొరుకుతుంది? దీంతో ఏమేం చేస్తూ ఉంటారు రాహుల్ గారు? మా పసుపు అనేది పచ్చ రంగులో ఉండి శుభకరంగా, మంగళకరంగా వాడేది అని పసుపు అంటారు. అది మనం నిత్యము వాడుకుంటాం. టర్మరిక్ పౌడర్‌ని మనం వాడుకుంటాం. ఆ! దీంట్లో కూడా నల్ల పసుపు అనేది మన నర్మదా నది తీరాన మధ్యప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో చాలా దొరికేది. అక్కడ అక్కడని కాదు గానీ అక్కడి నుంచి కొని తెచ్చి మన మూఢనమ్మకాల కోసం పూర్వంలో వాడేవాళ్ళు. హ్మ్. అంటే వశీకరణం, ధన ఆకర్షణ, హ్మ్. చేతబడులు ఇలాంటి దాంట్లో నల్ల పసుపు అనేది ఎక్కువ ప్రాధాన్యత పొందింది అని పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఓకే. అంటే పూర్వీకులు విని అది చెడుకు ఉపయోగపడే పసుపు అని అనుకుంటున్నాం. హ్మ్. కానీ కాదు. పసుపు అనేది ఎప్పుడైనా మంగళకరమే. అవును. అమ్మవారి మంగళగౌరి పూజించుకునే పసుపు అది. రూపం. టర్మరిక్ అనేది మనం వైద్యంలో వాడతాము. ఒంటికి ఏదైనా గాయం కలిగినప్పుడు పసుపు పెట్టుకుంటాము. కూరల్లో వాడతాము. అమ్మవారికి పూజ చేస్తాము. ఇన్ని చేస్తాము. అలాంటి దానికి వైవిధ్యమైన శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని దుర్వినియోగం చేయడానికి వాడుకున్న దాందే నల్ల పసుపు. హ్మ్. ఇప్పుడు అది ప్రాచీనంలోకి ఎందుకు వచ్చింది అంటే చాలామంది ఆర్థిక లాభాలు లేనప్పుడు, ఆర్థిక సంపద పెంపొందించుకోవాలని అనుకున్నప్పుడు, మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు హ్మ్. దీన్ని తీసుకొచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్‌లో మనం పూజలు చేస్తాం. ఎందుకంటే అమ్మవారికి నువ్వు ఏ రకంగా పూజ చేయి. అవును. ఒక పసుపు, కుంకుమ అలా దండం పెడితే సౌభాగ్యం వస్తుంది ఆడవాళ్ళకి. హ్మ్. అదే ఒక పసుపుతో నువ్వు పూజ చేస్తే ఒక 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 మగ మనిషి గాని ఎవరైనా పసుపుతో పూజ చేస్తే ఆ అమ్మవారు నిన్ను కటాక్షిస్తారు. పసుపు ముద్రలు తీసుకొచ్చి మన ఇంటి గోడల మీద పెట్టుకుంటే చెడు శక్తులు లోపలికి రావు అంటారు. నల్ల పసుపుని తీసుకొచ్చి గుమ్మానికి కట్టుకుంటే దుష్ట శక్తులు, దయ్యాలు, పీడలు అనేవి మన ఇంట్లో ఉండవు అంటారు. అదే నల్ల పసుపుని తీసుకొని గోమతి చక్రంతో, ఆవు పాలతో కొంచెం అభిషేకం చేసుకొని ఒక గుడ్డలో కట్టుకొని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడైనా మనం డబ్బులు దాచుకునే దాంట్లో ప్లేస్‌లోనో, గల్లాపెట్టెలోనో, బిజినెస్‌లోనో, ఎక్కడైనా బీరువాలోనో, ఎక్కడైనా మనం డబ్బులు దాచుకునే ప్లేస్‌లో పెట్టుకుంటే అమ్మవారి కరుణ కటాక్షాలతో మనం ఆర్థిక వృద్ధి పొందుతాం. అలాంటిది మూఢనమ్మకాల కోసము నల్ల పసుపుని తీసుకొచ్చి ఆ బియ్యపు ముద్దలో కలిపి పిండంలాగా పెట్టి చాటపడులు చేసి జనాల నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ పెంపొందించడానికి చేస్తున్నారే తప్ప నల్ల పసుపు అనేది నల్ల పసుపు అనడం కన్నా పసుపు అనేది మంగళకరమైనది. ఏ రకమైన కానీ ఈ మధ్య ఆన్లైన్లో చాలామంది ఆర్గానిక్ పసుపు అని చెప్పి నల్ల పసుపు దొరుకుతుంది, నల్ల పసుపు కొమ్మలు దొరుకుతున్నాయి, దాన్ని నూరుకోండి, దాన్ని నోటిలో బొట్టు పెట్టుకోండి, మీకు డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఒక వైవిధ్యభరితమైన ఒక వస్తువుని మనం యూజ్ చేసే ముందు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు యూజ్ చేయకూడదు. కుక్కని తీసుకొచ్చి కాలు కింద వేసి కాలు మీద తొక్కుతామా? లేదు. తొక్కగలమా? అమ్మవారి రూపం అనుకుంటాం. పసుపుని తొక్కుతారా కాలు కింద వేసి? లేదు. కర్పూరాన్ని కాలు కింద వేసి తొక్కుతారా? లేదు. మరి ఎందుకమ్మా దీని గురించి మాట్లాడడం మనం? సో నల్ల పసుపు అనేది మంగళకరమైనది. దాన్ని మనం ఆర్థిక లబ్ధి కోసం, సుఖ సంపదల కోసం, దిష్టి తగలకుండా దుష్ట శక్తుల కోసం లోపలికి రాకుండా ఉండడం కోసం, లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం నువ్వు దొరికితే నిజంగా నల్ల పసుపుతో నువ్వు కొంచెం నీళ్ళల్లో కలిపి అట్లా ఇల్లంతా చల్లుకున్నా కూడా నీకు అభివృద్ధి జరుగుతుంది. పసుపు నీళ్ళు చల్లుకుంటాం మనం ఇల్లంతా. మనం ఏదైనా చెడు కలుగుతుంది మనకు మనసులో అనిపిస్తుంది, ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకుంటాం. అంటే మనకు మంగళకరం అని. ఇంట్లో ఉండి ప్రతి వస్తువు మీద పసుపు నీళ్ళు చల్లుకుంటాం మనం. అలాంటి దాని గురించి మనం ఏదో చాటపడులు చేస్తారు, వశీకరణలో వాడతారు అని ప్రాచీనంలో ఏదో పూర్వంలో మన పూర్వీకులు అలా చేశారు అని చెప్పి దాన్ని మనం మాట్లాడుతున్నాయి తప్ప దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడరు. ఎథిక్స్ని తెలుసుకోండి, ఎథిక్స్ని మార్చకండి. మీకు తెలిసింది మాట్లాడండి, తెలియకపోతే వదిలేయండి, అవసరం లేదు. దానిలో నీకు యూజ్ ఏం లేదు కదా. ఇప్పుడు సైన్స్ని నమ్మిన అంటే ఇలాంటి వాళ్ళని నమ్ముతారమ్మా. సైన్స్ని నమ్మిన వాళ్ళు నీ కష్టార్జితం నమ్ముకున్నప్పుడు నీకు ఏ రకంగా జీతం వస్తుంది. అవును. నువ్వు ఇలాంటి చేయాల్సిన పనిలే, కానీ దీన్ని దుర్వినియోగం చేయొద్దు అని నా పాయింట్. సో మీరు ఎప్పుడైనా నిజంగా ఇలాంటివన్నీ నమ్మితే నల్ల పసుపుని తీసుకొచ్చి కొంచెం అమ్మవారి దగ్గర పూజ చేసుకొని దాంట్లో కొంచెం గోమతి చక్రాలు కానీ ఆవు పాలతో కొంచెం అలా తడిపి ఒక బట్టలో కట్టుకొని, పసుపు బట్టలో కానీ ఎర్ర బట్టలో కానీ కట్టుకొని
మీరు పెట్టుకుంటే ఇంకా మంచిది. లేదా మీకు ఇంకా డబ్బు ఉంది అంటే ఒక వెండి పెట్టి తెచ్చుకొని దాంట్లో నల్ల పసుపు పెట్టి దాంట్లో ఒక రూపాయి బిళ్ళ పెట్టుకొని దాంట్లో కొంచెం అక్షింతలు వేసుకొని పసుపు కుంకుమతో ఆ నల్ల పసుపుతోనే పసుపు కుంకుమతో అర్చన చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా మీకు మంచి జరుగుతుంది. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి తప్ప అందరూ మనకు డబ్బు వచ్చేస్తుంది కదమ్మా. దానివల్ల మీకు ఒక మార్గం దొరుకుతుంది డబ్బు సంపాదించుకోవడానికి. అది పెట్టుకున్నంత వెంటనే మీకు కోట్లు కోట్లు కుమ్మరించు. నువ్వు కష్టపడాలి, కష్టపడితే కానీ మనకు వచ్చేది. అంతే కదా. దానికి ఒక పాత్ దొరుకుతుంది. యూ విల్ ఫైండ్ ఏ పాత్ టు గో ఇన్ ఏ రైట్ వే డైరెక్షన్. అడ్డదారులు తొక్కకుండా స్ట్రైట్ వేలో వెళ్తే నీకు ఎట్లా డబ్బు వస్తుంది, ఎట్లా నీకు కలిసి వస్తుంది, కుటుంబం ఎట్లా నిలబడుతుంది, మనం ఎంత సంతోషంగా ఉంటాం, సుఖ సంతోషాలతో ఉండడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. మూఢనమ్మకాన్ని నమ్మండి నమ్మకండి అని పక్కన పెడితే మీ ఇంట్లో పరిస్థితులను నమ్మండి, మీ మేధాశక్తిని నమ్మండి, మీ మనస్సాక్షిని నమ్మండి, మీ తెలివిని నమ్మండి, మీ జీవితాన్ని బాగు చేసుకోండి.